ఈరోజు మేము గురుకుల 1:2 మెరిట్ ఆస్పిరెంట్స్ మీ సో గతంలో మాకు ఏదైతే సీఎం పిఏ జైపాల్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఒక 4 రోజుల తర్వాత మీ ఇష్యూ మీద రివ్యూ జరుగుతుంది సిఎస్ లెవెల్లో. సో దానికి సంబంధించి మీ ఇష్యూ మీ ఏదైతే జ్యుడిషియల్ డిమాండ్ ఉందో మీ న్యాయపరమైన డిమాండ్ ఉందో అది సీఎం గారి దృష్టిలో ఉన్నది, మీకు న్యాయం చేస్తాము అని లాస్ట్ టైం మేము రాఖీ పండుగకు వచ్చినప్పుడు చెప్పారు, మాకు మాట ఇచ్చారు. సో ఆ మాటలో భాగంగా ఇంకా లేట్ అవుతుంది ఏందని తెలుసుకోవడం కోసం మేమందరము శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి మరొకసారి మా మిత్రులందరికీ నిన్న పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగానే మేము యాక్చువల్లీ ఒక 400 మంది వరకు రావాలనుకున్నాము, కానీ మా మిత్రులు కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఇక్కడికి 100-150 మంది వరకు రాగలము. సో ఆల్ ఓవర్ తెలంగాణ 33 జిల్లాల నుంచి ఈ గురుకుల 1:2 ఆస్పిరెంట్స్ అందరు ఇక్కడికి రావడం జరిగింది. సో మాకు ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే సీఎం పిఏ గారు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిన జైపాల్ రెడ్డి గారు ఉన్నారో వారు 3 days లీవ్లో ఉన్నారంట. వారి ప్లేస్లో ఇంకో పిఏ సెకండ్ పిఏ శంషుద్దీన్ గారు మా రిప్రజెంటేషన్స్ అన్నీ తీసుకున్నారు. గతంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో పాటు ఇంకా కొత్త జడ్జిమెంట్స్ మా ఇష్యూకి సంబంధించి చాలా జెన్యూన్ అండ్ సబ్జెక్ట్ ఉన్న జడ్జిమెంట్స్ మేము రీసెంట్గా డౌన్లోడ్ చేసుకొని అవన్నీ పెద్ద ఎత్తున సిఎస్ లెవెల్లో జరగాలి రివ్యూ. ఆ రివ్యూలో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి అన్ని హార్డ్ కాపీస్తో ఇక్కడికి వచ్చాము మా రిప్రజెంట్స్తో పాటు. ఆ రిప్రజెంటేషన్స్తో పాటు ఈ డాక్యుమెంట్స్ని మేము ఫిజికల్గా సార్కి ఇవ్వడం జరిగింది శంషుద్దీన్ గారికి. మా ముందులోనే శంషుద్దీన్ గారు అవన్నీ ఒక ఫైల్ చేసి ట్యాగ్ ఫైల్ చేసి మేము ఈరోజే మీ రివ్యూలో భాగంగా సిఎస్ గారి దగ్గరికి చేరవేస్తాము, ఇది మా విధి. సో ఏదైతే సార్ పిఏ గారు జైపాల్ రెడ్డి గారు ఉంటే ఏ పని అయితే చేస్తుండనో మేము కూడా ఆయన ప్లేస్లో ఆయనలో భాగంగానే మేము చేస్తున్నాము. సో మీకు అన్ని విధాల న్యాయం జరగడానికి ఈ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ ప్రజాపాలన గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పడం జరిగింది. సో మా డిమాండ్ ఏంటంటే సార్ గతంలో ఎప్పుడు ఇలాంటి అంటే తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి రిక్రూట్మెంట్ జరగలే, ఇది యూనిక్ రిక్రూట్మెంట్ అనమాట. సో అప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా మా నోటిఫికేషన్ ఇండివిజువల్ నోటిఫికేషనే, కానీ సైమల్టేనియస్గా ఇచ్చారు. ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి డిఫరెంట్ నోటిఫికేషన్స్ డిఫరెంట్ ఫీజు కట్టించుకున్నారు అన్నింటికి. సో డిఫరెంట్ ఫీజు మీరు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్ కూడా నువ్వు డిఫరెంట్గా పెట్టాలి, కానీ నువ్వు ఎగ్జామ్ ఏం చేసినావు కామన్గా పెట్టినావు. అంటే ఆగస్టు 7వ తారీఖు నేను రాసిన ఒక ఎగ్జాము, ఆగస్టు 7వ తారీఖు నేను మార్నింగ్ 7 గంటలకు రాసిన ఎగ్జామ్ని నువ్వు అదే ఎగ్జామ్ని డిఎల్కి అంటే డిగ్రీ స్థాయిలో ఉన్న డిఎల్కి డిగ్రీ లెక్చరర్కి జేఎల్ జూనియర్ లెక్చరర్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి కన్సిడర్ చేసినావు. సో దీని ఫలితంగా ఏమైందంటే ఒకే అభ్యర్థికి మల్టిపుల్ జాబ్స్ వచ్చినాయి. తను ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ జాయినింగ్ ఆర్డర్స్లో ఒకే పోస్ట్కి హయ్యర్ కేడర్ అయిన డిఎల్కి జాయిన్ అయిపోయినాడు. సో అతనికి ఆల్రెడీ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన హయ్యర్ కేడర్కి జాయిన్ అయినాడు. కాబట్టి మిగిలిన నాన్ జాయినింగ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ని నోటిఫైడ్ వేకెన్సీస్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ షెల్ బి ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని జియో 544 చెప్తున్నది. దాని ప్రకారం గతంలో 2016లో మన టీఎస్ జెన్కో ఎన్పీడీసీలో ఇదే సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు వేకెన్సీస్ ఏదైతే మిగిలిన వేకెన్సీస్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయో నాన్ జాయినింగ్ పోస్టు నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ అంటే వెరిఫికేషన్ చేయించుకొని అన్ని అర్హతలు ఉన్న క్యాండిడేట్స్కి ఇవ్వండి, అక్కడ ఇచ్చిన నోటిఫికేషన్కి ఈక్వల్ చేయమని చెప్పారు. ఆ ఇచ్చిన నోటిఫికేషన్కి ఆ పోస్టులు ఈక్వల్ చేసి వాళ్ళకు నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి డౌన్ మెరిట్ ఆపరేట్ చేస్తూ జాబ్స్ ఇవ్వమని చెప్పారు. అది మేము ఫిజికల్గా ఏదైతే ఉందో ఆ జడ్జిమెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొని ఈరోజు మేము సబ్మిట్ చేయాలి. దాని ప్రకారం ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నెక్స్ట్ మన ప్రజాపాలన గవర్నమెంటు కానీ మిస్టేక్ జరిగింది. నువ్వు ఆర్డర్ ఫాలో అవ్వలే, కామన్ పేపర్ పెట్టి కూడా ఆర్డర్ ఫాలో కావాలి రిజల్ట్ ఇచ్చేటప్పుడు. పై స్థాయి అయిన డిగ్రీ లెక్చరర్ పోస్ట్ ఇవ్వకుండా కింది స్థాయి అయిన పీజీటీ టీజీటీలు ఇవ్వడం వల్ల ఎవరైతే మెరిట్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ స్థాయిలో చదివిన అంటే డిఎల్ పీజీ లెవెల్ క్వాలిఫికేషన్స్ ఉంచుకొని డిఎల్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్కే నువ్వు టీజీటీ కింది స్థాయి అయిన పోస్ట్కి జాబ్స్ ఇచ్చినావు. సో ఆ లెవెల్ స్టాండర్డ్ ఉన్న అతను 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉండబట్టికి పై స్థాయిలో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఆ మిగిలిన ఏదైతే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని నెక్స్ట్ మెరిట్లో ఆ నోటిఫైడ్ వేకెన్సీస్లోనే అడ్జస్ట్ చేయమని 1 time రిలాక్సేషన్ అడుగుతున్నాం. మా ప్రే అదే, మేము హైకోర్టులో ఇంటరీమ్ ఆర్డర్స్ 10 ఇంటరీమ్ ఆర్డర్స్ ఉన్నాయి ఇదే సబ్జెక్ట్ మీద. ఆ ప్రే ప్రకారం 1 time రిలాక్సేషన్ కింద గవర్నమెంట్కి 3 డిమాండ్స్ చేస్తున్నామండి. గతంలో ఈ జియో ఎంఎస్ నెంబర్ 81 ఏం చెప్తుందంటే ఇట్లా వదిలేసిన పోస్ట్ని నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, నెక్స్ట్ మెరిట్ వాళ్ళతో ఫిలప్ చేయొద్దని జియో ఎంఎస్ నెంబర్ 81 చెప్తుంది. అది మా నోటిఫికేషన్లో ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసుకొని దాన్ని ఛాలెంజ్ చేసుకొని 2016లో ముంజా ప్రవీణ్, 2019లో నర్మెట్ల వంశీ, 2013లో భాగం దొరసానమ్మ, 2016లో భానుత్ కిషన్ వీళ్ళు ముగ్గురు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అభ్యర్థికి హయ్యర్ క్యాడర్ పోస్ట్ మల్టిపుల్
అపాయింట్మెంట్స్ తీసుకొని హయ్యర్ క్యాడర్కి జాయిన్ అయినప్పుడు ఆ నెక్స్ట్ వేకెన్సీ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్కి డౌన్ మెరిట్ ఆపరేట్ చేస్తూ 1 టైం రిలాక్సేషన్ కూడా ఇచ్చుకోవచ్చు ఆ గవర్నమెంట్లో అని చెప్పేసి క్లియర్గా ఉంది 2016లో కానీ ఈ 19లో కానీ 13, 16లో కానీ. సో దాని ప్రకారం మా డిమాండ్ మా 1 టైం రిలాక్సేషన్ ఇస్తూ మిగిలిన 3000 మంది ఎవరైతే నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ చేయించుకొని అన్ని అర్హతలు ఉన్నారో వాళ్లకు ఆ నోటిఫైడ్ వేకెన్సీస్ని మేము కొత్త పోస్టులు క్రియేట్ చేయమంటలేం. సూపర్ నిమగ్రల్ పోస్టు ఆ పోలీస్ వాళ్ళకి ఏదైతే GO 46 ఉందో అట్లా కాదు మా సిచ్యువేషన్. మాది చాలా న్యాయపరమైన డిమాండ్, గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ప్రకారమే మాకు ఇవ్వండి అని చెప్పేసి 9 నెలలు సార్. ఫిబ్రవరి మంత్ నుంచి మేము గెలవని ఎమ్మెల్యే లేడు, మేము గెలవని మినిస్టర్ లేడు, మేము గెలవని ఆఫీసర్ లేడు. సెక్రటేరియట్కి అయితే అది మా ఇల్లు అయిపోయింది. ఏ మూలకి ఏ సార్ అంటారో మాకు తెలుసు, అట్లా తిరుగుతున్నాం 9 నెలల నుంచి. నిన్న కూడా ఒక మినిస్టర్ని కలిసినాం. ఈరోజు కూడా మా వాళ్ళు PCC చీఫ్ మహేష్ గౌడ్ గారిని కలుస్తున్నారు, ఇప్పుడు లైవ్లో కలుస్తున్నారు అక్కడ. సో సార్ మన ప్రజాపాలన గవర్నమెంటు మాకు న్యాయం చేస్తానని 100% నమ్మకం ఉంది. మా రేవంత్ అన్న మాకు అన్యాయం చేయడని ఇప్పటికీ మేము భావిస్తున్నాం. మేము తెచ్చుకున్న గవర్నమెంటు ఊరూరా తిరిగి మీ అందరినీ కాళ్ళు బట్టి బతిలాడుకొని మేము తెచ్చుకున్న గవర్నమెంటు ఓట్లు వేయించుకొని మేము తెచ్చుకున్న గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని మేము చాలా ధీమాగా ఉన్నాం. సో ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుంది. ఏదైతే 3000 మంది ఎదురు చూస్తున్నారో 3000 కుటుంబాలని కనికరిస్తూ అన్న జాబ్స్ ఇస్తాడని చెప్పేసి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్లోనే మాకు జాబ్స్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్.